హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాఫీ రీజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలుగు ఉపవాచకం నుండి కూడా టెట్ అండ్ డిఎస్సిలో బిట్స్ వస్తున్నాయి. టెట్లో ప్రతి షిఫ్ట్లో కూడా ఉపవాచకం నుండి ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది పేపర్ 1 అండ్ పేపర్ 2 వల్ల కూడా వస్తుంది. అది మరి ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వచ్చిన బిట్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఎటువంటి బిట్స్ ఇంకా వచ్చే అవకాశం ఉందనేది చెప్తాను. ఫస్ట్ ఇది 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. ఫస్ట్ లెసన్ ఉపవాచకం నుండి ఫస్ట్ లెసన్ సోమనాద్రి నుండి ప్రీవియస్ ఏ క్వశ్చన్ వచ్చిందంటే చూద్దాము. ఇక్కడ మన జాతర జన జాతర ఈ లెసన్ నుండి ఇక్కడ యాత్ర, జాతరకి వికృతి పదం ఏంటిది? యాత్ర. ఈ బిట్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె అని, సారలమ్మ వీరమన్నం పొందిన చోటు పిల్ల గద్దె అని అంటారు. ఇది డిఎస్సిలో వచ్చింది. సమ్మక్క గాయపడ్డ చోటు ఎక్కడ అని వచ్చింది, అది తల్లి గద్దె అంటారు. సారలమ్మ వీరమన్నం పొందిన చోటు పిల్ల గద్దె. ఇది డిఎస్సి 24 డిఎస్సిలో వచ్చింది. అప్పుడు తల్లి గద్దె అని ఉంటే ఆప్షన్ కరెక్ట్ రాంగ్ అనుకున్నాం, కానీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ చదివాక అర్థమైంది తల్లి గద్దె అని. సమ్మక్క గాయపడ్డ చోటు తల్లి గద్దె, సారలమ్మ వీరమరణం పొందిన చోటు పిల్ల గద్దె అంటారు. నెక్స్ట్ ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయంటే ఇక్కడ 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను, ఏ పండుగను? సమ్మక్క సారక్క పండుగను అధికారికంగా నిర్వహిస్తుంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది? 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికార పండుగ నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది. అంటే ఇక్కడ చూడండి, కొత్తంత పండగ లేదు, అత్తంత ఆత్మ లేదు అనేది ఏంటి? జాతీయనా సామెతనా అనే ఆప్షన్స్ ఇచ్చారు. సామెత. ఇక్కడ ఇది ఇచ్చారండి డిఎస్ టెట్లో. సాగువాటు నాడు సాగపోతే సాలంతా ఆగిపోతుంది అంటారు పెద్దలు. అంటే ఏ పండుగ గురించి చెప్పింది? ఏరువాక పండుగ గురించి ఇక్కడ ఇచ్చారండి. ఈ బిట్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏ పండుగ అని ఇచ్చారు. దీన్నే ఏరువాక పండుగ అని కూడా అంటారు. సాగువాట అంటే రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజన్నమాట. దీన్ని ఏరువాక లేక ఏరొంక పండుగ అంటారు. రైతు వ్యవసాయం చేయని రోజంటూ ఉండదు, కానీ సంవత్సరంలో ఒక మంచి రోజు చూసుకొని నాగలు కట్టి 4 సార్లు దున్ని పాలతో 4 సార్లు తవ్వి భూదేవతను మొక్కుకుంటారు. సాగుబాట అనేది రైతు జీవితంలో ఒక భాగంగా పల్లె సంస్కృతికి అద్దం పడుతుంది. ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ బిట్ ఇచ్చారు. మల్కీబ రాముడు అని ఎవరిని అంటారు? ఎవరిని? ఇబ్రహీం కూలి కుతుబ్ షా. ఇది సోషల్లో వచ్చింది, కానీ తెలుగులో కూడా ఉంది. మల్కీబ రాముడు ఎవరిని? ఇబ్రహీం కూలి కుతుబ్ షా. ఇక్కడ నుండి ఇవి వచ్చాయి. అదే సెవెంత్ నుండి అయితే చాలా వచ్చాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి స్టార్ట్, అద్భుతమైన సెలవుల నుండి. అది నేను 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయంగా కూడా చెప్పాను. ఆరుట్ల కమలాదేవి క్వశ్చన్. ఫస్ట్ మన పండుగల లెసన్. మన పండుగలు లెసన్ నుండి బతుకమ్మ పండుగ ఏ రోజు జరుపుకుంటాం? ఏ రోజు? ఆశ్వయుజ పాడ్యమి రోజు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ పాడ్యమి రోజు 9 రోజుల పాటు జరుపుకునే పండుగ ఇది. ఆ 9 రోజులకు 9 పేర్లు ఉంటాయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 5వ రోజు బతుకమ్మని ఏమంటారు, 2వ రోజు బతుకమ్మని ఏమంటారు, ఆ విధంగా అడుగుతారు. ఒకసారి చూద్దాం. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మని పిలిచి కొలుస్తారు. 9 రకాల పలహారాలను సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య. దీన్నే పెత్రామాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మని పేరుస్తారు. ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. అంటే ఫస్ట్ రోజు బతుకమ్మని ఏమంటారు? ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజు నువ్వులు, బెల్లం, చక్కెర పలహారంగా పెడతారు. 2వ రోజు బతుకమ్మని ఏమంటారు? అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదంగా చేస్తారు. 3వ రోజు బతుకమ్మని ఏమంటారు? ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా పెడతారు.
4వ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అట్ల బతుకమ్మ, 6వ రోజు బతుకమ్మ అలకల బతుకమ్మ, 6వ రోజును అర్రమే అని కూడా అంటారు అలకల బతుకమ్మని. ఈ రోజు ఎవరి ఇళ్లలో వాళ్ళు బతుకమ్మ ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. 9 రోజులు 9 పేర్లతో 9 పలహారాలతో ఈ బతుకమ్మ పండుగ మనం జరుపుకుంటాము. మళ్ళీ హోలీ పండుగ ఏ రోజున జరుపుకుంటాము, ఇది ఒకటి ఇంపార్టెంట్. పాల్గొన మాసంలోని పున్నమి రోజున వచ్చే కాముని పున్నమి అని కూడా పిలుస్తారు. ఏ రోజు పాల్గొన మాసంలో జరుపుకుంటాము. ఎందుకు జరుపుకుంటామంటే చెడుపై మంచి విజయం సాధించినందుకు కాబట్టి ఈ హోలీ పండుగ మనం జరుపుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 5th లెసన్ నుండి వచ్చిన బిట్ట ఆరుట్ల కమలాదేవి నుండి వచ్చింది. అంటే ఏ క్వశ్చన్ వచ్చిందంటే ఆరుట్ల కమలాదేవి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరేంటి అని అడిగారు. ఇక్కడ ఉంది చూడండి. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. ఇది ఆన్సర్, రుక్మిణి. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పెట్టారు? రుక్మిణి అని పెట్టారు. ఆమె అసలు పేరేంటి? ఆరుట్ల కమలాదేవి అసలు పేరు రుక్మిణి. ఇక్కడ నుండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్లాస్లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రజెంట్ లేదండి, నేను వచ్చాక అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైన్ టు లైన్. కానీ అందులో ఏ బిట్ వచ్చిందంటే పివి నరసింహారావు గారి కలం పేరు ఏంటి అని అడిగారు. పివి నరసింహారావు గారి కలం పేరు జయ విజయ. నెక్స్ట్ ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ అట్ట పేపర్కే ఉందండి. సురవరం ప్రతాపరెడ్డి 1896లో జన్మించాడు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని బొరవెల్లి గ్రామ వాసి. గోల్కొండ కవుల సంచిక, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగ, రామాయణ విశేషాలు వీరి ప్రముఖ రచనలు. గోల్కొండ పత్రిక స్థాపకుడిగా బహుముఖ ప్రతిభని చాటాడు. గోల్కొండ పత్రిక యొక్క స్థాపకుడు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుముఖ ప్రతిభ చాటిన ప్రజ్ఞాశాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాళోజీ గురించి ఇచ్చారు. కాళోజీ 1914లో జన్మించాడు. కర్ణాటక రాష్ట్రంలోని రట్టహలి స్వగ్రామం. రట్టహలి కర్ణాటక రాష్ట్రంలోని రట్టహలి స్వగ్రామం. వరంగల్ జిల్లా మలికొండలో నివసిస్తాడు. నా గొడవ, కాళోజీ కథలు, బాపు 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 లాంటి అనేక రచనలు చేశాడు. తన కవిత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాకవిగా పేరొందాడు. కాళోజీ అంటే ప్రజాకవిగా పేరొందినాడు. నా గొడవ, కాళోజీ కథలు అతని ఫేమస్ రచనలు. నెక్స్ట్ సావిత్రిబాయి 1831లో జన్మించింది. మహారాష్ట్రలోని నయగావ్ ఈమె స్వగ్రామం. అట్టడుగు వర్గాల మహిళలకు చదువు అవసరమని భర్త జ్యోతిరావు పులేతో కలిసి పోరాడారు. భారతదేశంలో మొట్టమొదటి బహుజనుల పాఠశాల ప్రారంభించింది. ఈమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఎవరు? సావిత్రిబాయి పులే. అట్ట నుండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉందండి, ఇది చూద్దాము. తెలుగు వారిలో జ్ఞానపీఠ పురస్కారం ఎవరెవరికి వచ్చింది? ఇది ప్రీవియస్ ఏ విధంగా ఇచ్చారంటే జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న వారిలో లేని వారని ఇచ్చారు. 3 పేరిచ్చి లేని మంది ఒకతంది ఇచ్చారన్నట్టు. మళ్ళీ లేకుంటే ఇట్లా ఏ విధంగా విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లభించింది? ఎవరికి? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి లభించింది. ఈ విధంగా అడుగుతారు. లేకుంటే పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లభించింది? పాకుడు రాళ్ళు ఎవరి? రావూరి భరద్వాజ్. ఒకసారి చూద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీతలు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఇతను దేనికి వచ్చింది? శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. దేనికి? శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇతనికి దేనికి వచ్చిందంటే మంటలు మానవుడు కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. 1988లో విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. దేనికి? 1988లో విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్ డాక్టర్ రావూరి భరద్వాజ్. ఇతనికి 2012 సంవత్సరానికి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 2012 సంవత్సరానికి పాకుడు రాళ్ళు నవలకి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల అట్ట పేజ్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్యకి 1925లో జన్మించాడు. మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు ఈయన స్వగ్రామం. అగ్నిధార, రుద్రవీణ, మహంద్రోదయం, పునర్భవం, కవిత పుష్పకం వంటివి ముఖ్య రచనలు.
గజల్ల అనువాదకుడిగా సినీ గేయ రచయితగా ఈయన సుప్రసిద్ధుడు. ఇక్కడ బిట్టు ఇది వచ్చిందండి. గజల్ల అనువాదకుడు ఎవరు అని వచ్చింది. అంటే ఇంకా సెంటెన్స్ ఏమేమో ఇచ్చారు. గజల్ల అని అనగానే దాశరథి కృష్ణమాచారి బిట్టు కన్ఫర్మ్ పెట్టండి. గజల్ల అనువాదకుడిగా సినీ గేయ రచయితగా ప్రఖ్యాతి చెందినవాడు ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. అగ్నిధార, రుద్రవీణ, మహంద్రోదయం, పునర్భవం, కవితా పుష్పకం వంటి ముఖ్య రచనలు రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఇతని యొక్క స్వగ్రామం చిన్నగూడూరు, మహబూబాబాద్ జిల్లా. నెక్స్ట్ డాక్టర్ శ్రీ నారాయణ. ఇంతకుముందు చెప్పుకున్నాము. 1930 డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి 1931లో జన్మించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హన్మాజీపేట ఈయన స్వగ్రామం. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, ప్రపంచ పదుల వంటి ముఖ్య రచనలు. జ్ఞానపీఠ పురస్కారం దేనికి వచ్చింది? విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. పద్మభూషణ్ పురస్కారం కూడా వచ్చింది. నెక్స్ట్ డాక్టర్ పాకాల యశోధరెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న టెట్లో కూడా వచ్చింది బిట్. దేనికి వచ్చిందంటే బిట్ ఎచ్చమ్మ కథలు. ఎచ్చమ్మ కథలు రచన ఎవరిది? ఇక్కడ ఉంది చూడండి. మా ఊరి ముచ్చట్లో ఒక షిఫ్ట్లో వచ్చింది, ఎచ్చమ్మ కథలు ఒక షిఫ్ట్లో వచ్చింది. కావాలంటే మీరు మొన్న జనవరి 2026 జనవరిలో వచ్చిన ప్రీవియస్ బిట్ చూడండి. ఎచ్చమ్మ కథలో ఒక షిఫ్ట్లో, మా ఊరి ముచ్చట్లో ఒక షిఫ్ట్లో వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1929లో జన్మించింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి ఈమె స్వగ్రామం. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి ఈమె ప్రముఖ రచనలు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ డాక్టర్ పాకాల యశోధరెడ్డి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అష్టాదశ పురాణాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా ఇచ్చారండి బిట్టు? అష్టాదశ పురాణాల్లో 4 పురాణాలు ఇచ్చి ఇందులో లేనిదని ఇచ్చారు. అంటే ఎలా ఇచ్చారంటే ఇక్కడ చూడండి. వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, ఇంకొకటి వామిన్నే ఇచ్చిర్రు అన్నట్టు. వరహ, వామన, వాయు, ఇంకోటి వాన ఏదో ఇచ్చారు గుర్తుపట్టకుండా. లేనిది అని ఇస్తారన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వరహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కుర్మ పురాణం, స్కంద పురాణం. దీనికి ఒక కోడ్ ఉంటుంది. మద్వయ, భద్రయ, బద్వయ, వాచ చతుష్టయ అని ఉంటుంది. చూడండి, నేను మార్నింగ్ ఒక వీడియో సెండ్ చేశాను. పలుకుబడి అంటే ఏంటి, నుడికారం అంటే ఏంటి, జాతీయం అని. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ చూడండి ఇచ్చారు. పలుకుబడి మాట తీరు, ఉచ్చారణలో ఉండే విలక్షణత, దీన్నే యాస అంటారు. నుడికారం మాట ఎందలి చమత్కారం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల్లోంచి, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల ఉద్భవిస్తుంది. జాతీయం అంటే చేతికి ఎముకలు ఉన్నాడు, అదొక జాతీయం. అంటే జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాష విశేషాన్ని జాతీయం అని అంటారు. అంటే ఒక కవి గురించి చెప్పంగా అతని కవి యొక్క భాష ఎట్లుంటుంది అంటే పలుకుబడి, నుడికారాలతో కూడి, లోకోక్తులతో కూడి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ పలుకుబడి, నుడికారం, జాతీయం అంటే ఏంటి నేనే చెప్పాను. అందుకే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడని ఉంటే ఇప్పుడే చూడండి. ఒక వీడియోలో నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.